శ్రీమాత్రే నమః. ఇదైతే సిల్క్ థ్రెడ్ బ్రాస్లెట్ బేస్ తోటి ఎలా చేసుకున్నది అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి మనకి ఇలాగా ప్లాస్టిక్ బేస్ అనేది అయితే దొరుకుతుంది. ముందుగా నేనైతే ఒక 100 స్ట్రింగ్స్ థ్రెడ్ని తీసుకొని ఇలాగా ర్యాప్ చేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్గా అండ్ ఎలిగెంట్గా అయితే ఉంటుంది. మనం మామూలుగా గాజు బ్యాంగిల్స్ వాటికి చేసుకుంటాం కదా, అలాగే ఇది ప్లాస్టిక్లో బేస్ అనేది అయితే దొరుకుతుంది. మనకి బేస్ పక్కన అటాచ్ చేసుకోవడానికి లింక్ కూడా ఉంటుంది. ఇది చిన్నపిల్లలకైతే మామూలుగా పెట్టుకోవచ్చు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే కనుక మనం ఆ అడ్జస్ట్మెంట్ అనేది సెట్ అవుతుంది. ముందుగా నేను ఇలాగా ర్యాప్ చేసేసి సిల్క్ థ్రెడ్ అంతా మొత్తం బ్రాస్లెట్ బేస్కి ఇలాగా లోటసెస్ పెట్టాను. పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ పెట్టి కిందన పింక్ కలరే హాఫ్ మూన్ కుందన్స్ ఉంటే వాటితో పెట్టాను. గ్రీన్ అయితే ఇంకా బాగుంటుంది. నేను ఇవి తీసుకుని అయితే చాలా రోజులైంది, కానీ నాకు చేయడానికి కుదరలేదు. నిన్న ఇంకా సరే చేద్దామని చెప్పి ట్రై చేద్దామని అయితే చేశాను. ఇదిగోండి ఇలాగా ఐ షేప్ కుందన్స్ 3D ఎఫెక్ట్ వచ్చేట్టుగా పెట్టాను. ఇంకా చిన్నవైతే షేపు చాలా బాగుంటుంది. ఇంకా గ్రీన్ కలర్ రౌండ్ కుందన్ అయితే పెట్టేశాను. ఇలాగా 6 లోటసెస్ వచ్చాయి. మనం డిజైన్ అనేది మనం శారీకి డ్రెస్కి మ్యాచ్ అయ్యేట్టుగా అయితే చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా ఇలా చేశాను. ఇవి దేని మీదకైనా కాంబినేషన్ బాగుంటుంది కదా అని మిడిల్లో కొంచెం గ్యాప్ ఉందని చెప్పి డైమండ్ షేప్ కుందన్స్ని అయితే పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ బేస్కి అటాచ్డ్ ఎలా చేసేది అనేది అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా మేకింగ్ అయితే చేసుకోవచ్చు మనం. ఇది డిజైన్ అనేది మన ఇష్టము, మన క్రియేటివిటీని బట్టి మనమైతే దాని మీద డిజైన్ చేసుకోవచ్చు. లోటస్ ఆర్ ఫ్లవర్స్, లేదు అంటే కనుక ప్యాచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం అయితే ప్యాచెస్ తోటి చేసి చూపిస్తాను, ఎందుకంటే చాలా యూనిక్గా ఉంటాయి. బటర్ఫ్లై అండ్ లోటస్ నేను ప్యాచెస్ కూడా చేసి క్లిప్లు అవి చేశాను, నా ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ. నాకు ఎప్పటి నుంచి ఏంటంటే బ్రాస్లెట్కి బటర్ఫ్లై పెట్టాలి అని, కాకపోతే అది పర్ఫెక్ట్ షేప్ కోసం అయితే చూస్తున్నాను. ఇదిగోండి ఇదే అటాచరు. మనం దీనికి ఏమి లేదు, నోస్ ప్లేయర్ తోటి లింక్ అనేది కొంచెం విడదీసుకుని ఆ బ్రాస్లెట్కి హ్యాంగ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా మేకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కొంచెం గ్యాప్ లేదని చెప్పి నేను కట్ లాగా చేశాను. ఇక్కడ ఇచ్చారు కదా హుక్ అనేది, దానికి మనం పెట్టేస్తే మనకి లింక్ అటాచ్ అయిపోతుంది. లేదు అంటే కానీ నాకైతే అక్కడ టాజిల్స్ పెట్టేసుకుంటే మా పాప హ్యాండ్కి అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా అటాచర్ కూడా అవసరం లేదు. మనం అక్కడే చిన్న చిన్న హ్యాంగింగ్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, లుక్ అయితే బాగుంటుంది. ఇదిగోండి చాలా ఈజీగా అయితే మేకింగ్ చేసుకోవచ్చు. ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇక్కడ లాక్ వేసేసాను లింక్ని. ఇదిగోండి మా పాప హ్యాండ్కి అయితే పెట్టి చూపించాను. బేస్ తోటి సింపుల్గా బ్రాస్లెట్ అనమాట. ఇదిగో చెప్పాను కదా, ఇక్కడ మా పాపకైతే అటాచర్ అవసరం లేదు. ఇంకా అందుకని దాన్ని లాక్ తీసి అయితే గాజులాగా వేశాను. మామూలుగా అయితే పెట్టేసుకోవచ్చు ఇలాగా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.